హాయ్ అండి, వెల్కమ్ టు అమలాపురం రుచులు. ఈరోజు అమలాపురం రుచుల్లో మనం సొర చేప పిడుపు లేదా సొర పిట్టు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నామండి. ఇది సొర చేప కట్ చేసి తీసుకొచ్చారండి మార్కెట్ నుంచి. సో దాన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఐస్ పట్టేసిందనమాట బాగా. సో ఇప్పుడు ఆ ముక్కల్ని మనం ఒక బౌల్లో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ ముక్కలు మునిగేంత వరకు మనం వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాం. మూత పెట్టుకుని మనం మీడియం ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకోవాలండి. సో ఉడికిపోయింది, చూద్దాం ఎలా ఉందో. చూసారు కదా, ఆ విధంగా మనకి పైన ఒక తెట్టులాగా వచ్చిందనమాట. ఇప్పుడు ఇది చల్లారాలి కదా, పక్కన పెట్టుకుందాం. ఈ లోపల మనం స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుని ఆయిల్ హీట్ చేసుకుందామండి. ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు ఇందులో మనం ఒక 4 ఆనియన్స్ తీసుకుని పేస్ట్ చేసుకుని పెట్టుకున్నాం. అవి పచ్చిమిర్చి అలాగే కరివేపాకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ బాగా వేయించుకోవాలండి. ఆనియన్ పేస్ట్ వేగుతూ ఉంటుంది. లోపల మనం ఫిష్ కొంచెం క్లీన్ చేసుకోవాలి కదా. సో ఫిష్ పీసెస్ అన్నిటిని మనం వేడినీళ్ళలో తీసుకుని పక్కన పెట్టుకుని ఒక బౌల్లోకి మామూలు నార్మల్ వాటర్ తీసుకుని ఒక్కొక్క పీస్ని చక్కగా నీట్గా ఆ విధంగా మనం క్లీన్ చేసుకోవాలి. ఇవి సముద్రపు చేప కదండి, సో పైన అంతా కూడా మనకి ఇసుక అనేది ఉంటుంది. కొంచెం నీట్గా క్లీన్ చేసుకుంటే మనకి ఆ ప్రాబ్లం అనేది ఉండదు, చక్కగా ఉంటుంది కర్రీ. వాటర్లో పెట్టి తీయటం వల్ల ఏంటంటే మనకి స్కిన్ ఈజీగా రిమూవ్ చేయొచ్చు. సో నేను ఆ విధంగా క్లీన్ చేస్తున్నాను. ఇలా క్లీన్ చేసుకుని అన్నీ చక్కగా ఒక ప్లేట్లోకి తీసుకుని మళ్ళీ ఫ్రెష్ వాటర్లో ఒకసారి కడుక్కోవాలి. ఇలా మొత్తం పీసెస్ అన్నిటిని ఒకసారి ఫ్రెష్ వాటర్లో కడుక్కుని ఒక బౌల్లోకి తీసుకుని మనం టేస్ట్కి తగిన విధంగా కారం, ఉప్పు, పసుపు యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ మనం తీసుకున్న ఉప్పు, కారం, పసుపు ముక్కలన్నిటికీ బాగా పట్టాలి కదా. సో అందుకని చెప్పి మనం హ్యాండ్తో కలపాలి చక్కగా. ఇవి బోన్స్ అండి, ఫిష్ లోపల ఉండేటువంటి బోన్స్. వాటిని మనం చక్కగా చిన్న చిన్న ముక్కలు చేసుకుంటే ఈజీగా నవలేయచ్చు అనమాట. కర్రీలో కూడా బాగుంటుంది. సో అవన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ మనకి ఫిష్కి పట్టాలి, బాగా కలుపుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా చక్కగా కలుపుకోవాలంతా కూడా. ఇలా కలుపుకుని దీన్ని పక్కన పెట్టుకోవాలండి. ఆనియన్ పేస్ట్ వేగింది కదా, ఇలా వేయించుకున్నటువంటి ఆనియన్ పేస్ట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి మసాలా అండి. దీంట్లో అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, గసగసాలు, ధనియాలు, దాల్చిన చెక్క, యాలక్కాయ, అలాగే చిన్న జాపత్రి పీస్, ఇవన్నీ కూడా ఒక బౌల్ చూసారు కదా, ఆ బౌల్ పేస్ట్ నేను యాడ్ చేసుకున్నాను. బాగా మిక్సీ పట్టుకున్నటువంటి మసాలా యాడ్ చేసుకున్నాను. మసాలా ఆనియన్ పేస్ట్ బాగా వేయించుకోవాలి. ఎంత వేయించుకుంటే కర్రీ అంత బాగుంటుందండి. పచ్చి పచ్చిగా కాకుండా బాగా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి చేప పిట్టు ఉంది కదా, ఆ పిట్టుని ఇందులో యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. అంతే, కర్రీ అనేది ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది. ఇంకా మనం ఏమి యాడ్ చేయాల్సిన పని ఉండదు. ఈ ఆనియన్ పేస్ట్, ఈ పిడుపు కలిసి బాగా వేయించుకోవాలన్నమాట. మనం ఎంత బాగా వేయించుకుంటే అంత డ్రైగా వస్తుంది. ఇప్పుడు ఇందులో మనం చూసారు కదా, కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసుకుందాం. సో డిష్ అవుట్ చేసి చూపిస్తానండి. సో అదండి ఈరోజు అమలాపురం రుచుల్లో నేను మీకు చేసి చూపించిన సొర పిడుపు లేదా సొర పిట్టు. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అమలాపురం రుచులు. మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుంటుంది మీ అమలాపురం రుచులు. టేక్ కేర్, బాయ్.